A huge round of applause. We congratulate Dr. Y. Sridhar Reddy, Honorable Secretary for Industry Pharmacy Division, Indian Pharmaceutical Association. Dr. Y. Sridhar Reddy and Honorable Secretary of Indian Pharmaceutical Association. సో ఇక్కడ మనకు అంతర్జాతీయ ఇండియా ఫార్మా ఎక్స్పో, హైదరాబాద్ ఫార్మాకి గ్లోబల్ లీడర్. సో ఆల్ ఫార్మా కంపెనీస్ ఇక్కడ వచ్చేసేసి వాళ్ళ ఎక్స్పో, వాళ్ళ క్యాపబిలిటీస్, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ అన్నీ ప్రజెంట్ చేసి డిఫరెంట్ డిస్కషన్స్, వెండర్స్ డిస్కషన్స్ అన్నీ జరుగుతున్నాయి. అలాగనే సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్ ఆన్ ఫ్యూచర్ థెరపీ ఎలా ఉండాలి అనేది, అండ్ స్ట్రాటజీ ఆఫ్ స్టెమ్ సెల్ థెరపీ, పెప్టైడ్స్కి క్లినికల్ రీసెర్చ్, ఫార్మకో విజిలెన్స్, అండ్ ఆంకాలజీలో క్యాన్సర్ పేషెంట్స్కి ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనేది చాలా ఇన్డెప్త్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి 3 days, 23rd, 24th, 25th. దానికి ఈ రోజుగా కొంతమంది కొన్ని ఫార్మా అచీవ్మెంట్స్కి, ఇన్నోవేషన్ కాన్సెప్ట్స్కి, స్ట్రాటజీస్కి ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఆనరబుల్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారితో. అండ్ ఇది ఈలెట్స్ వాళ్ళు కండక్ట్ చేశారు ఇన్ అసోసియేషన్ విత్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్. ఇక్కడ ఆల్మోస్ట్ హైటెక్స్లో మీన్స్ ఒక 10,000 to 15,000 మెంబర్స్ అటెండ్ అవుతున్నారు ఈ 3 days ఫార్మా ఎక్స్పోలో. సో ఇలా యాజ్ పర్ ద ఆర్గనైజర్స్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇలా కండక్ట్ చేసి న్యూ ఇన్నోవేషన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ టెక్నాలజీ డ్రివెన్ ప్రోడక్ట్స్ని ఇంకా ఇంట్రడ్యూస్ చేయాలని బాగా ఆలోచిస్తున్నాను. ఈ అవార్డు నాకు అంటే నేను ఈ 25 సంవత్సరాలు కాంట్రిబ్యూట్ చేసిన ప్రోడక్ట్స్, థెరపీస్కి, న్యూరో సైన్స్లో, డయాబెటీస్లో, వీటన్నిటికి కలిపి ఆ స్ట్రాటజీని రికగ్నైజ్ చేసి ఇక్కడ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ ఫస్ట్ టైం ఇక్కడ ఈ ఆర్గనైజ్ చేయడము ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తుంది. బట్ ఇలాంటి అవార్డ్స్ సైంటిస్ట్లని, డాక్టర్స్ని రికగ్నైజ్ చేసి ఇవ్వటం ఇది మొదటిసారి. ఈ రికగ్నిషన్ వల్ల ఇంకా ప్రోత్సాహం పెరిగి ఇంకా కొత్త ట్రీట్మెంట్స్కి మన హైదరాబాద్ హబ్ కావాలి అని తెలంగాణ సపోర్ట్. మార్నింగ్ సర్వేస్ సింగ్, CEO ఆఫ్ తెలంగాణ లైఫ్ సైన్సెస్, ఎలా స్ట్రాటజీ చేస్తున్నారో బయోఫార్మా కంపెనీస్కి, ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి, IT కంపెనీస్కి చాలా చక్కగా వివరించారు. అండ్ మన రీజనల్ రోడ్కి, ఔటర్ రింగ్ రోడ్కి మధ్యలో జరిగే డెవలప్మెంట్స్ అన్నీ చాలా క్లుప్తంగా వివరించారు. సో దీనివల్ల అందరికీ, వేరే సంస్థలకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఒక ప్రతిభావన, అండ్ మనకి ఇక్కడ ఒక ఆపర్చునిటీ, ఇది ఒక పెద్ద